జగన్మోహన్ పరిపాలన చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం ఈరోజు నన్ను అడగడం కన్నా వాళ్ళ ప్రజలను అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది. ఇవాళ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గడపకి కూడా తిరుగుతుంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, పూల వర్షాలు కురిపిస్తున్నారు. ఏదైనా ఒక ఇల్లు మర్చిపోయినా రండి సార్ మా ఇంటికి కూడా అని చెప్పి పిలుస్తున్నారు. మాకు ఎంత గౌరవం దక్కింది అంటే దీనికి కారణం ఎవరండి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూడా మా గొప్ప కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఏ ఒక్క హామీని కూడా విస్మరించకుండా ఇవ్వలేనటువంటి అనేకమైనటువంటి హామీలు కూడా ప్రజలకు ఇస్తూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మరి ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి, సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా అందరికి కూడా మంచి చేకూరుతుంది, సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని అందరూ కూడా తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం. పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, రేషన్ ఇంటికి తీసుకెళ్ళిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, అది కాకుండా ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఎక్కడికో మండల కేంద్రాలకు వెళ్ళి చాలా మంది సమస్యలు పడిపోయేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ గ్రామంలోనే వాళ్ళ ఇంటి గుమ్మం వద్దకే ఎరువులు కానీ, విత్తనాలు కానీ, రైతులకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం, వెల్నెస్ సెంటర్స్, డిజిటల్ లైబ్రరీస్, బల్క్ మిల్క్ సెంటర్స్, ఇలా చూసుకుంటే అనేకమైనటువంటి రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలు ఎక్కడా కూడా వాళ్ళ ఇంటిని గుమ్మంలోంచి బయటికి వెళ్లకుండా అన్ని కార్యక్రమాలు వాళ్ళ దగ్గరికి అందేటువంటి విధంగా అధికారుల చుట్టూ తిరిగేటువంటి అవకాశం లేకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నారు. అభివృద్ధి తక్కువైపోయింది అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా. మనందరూ కూడా తెలుసు, కరోనా అనేటువంటిది మహమ్మారి 2 సంవత్సరాలు ఈ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలని కూడా అతలాకుతలం చేసినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహించారనేటువంటిది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్లే చాలా మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూలి పని లేకపోయినా, ఇంటి పని లేకపోయినా ఇంట్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చినటువంటి డబ్బులతో గౌరవంగా ఇంటి రోడ్డు మీద పడకుండా వాళ్ళందరూ కూడా జీవనం కొనసాగించగలిగారు అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధికి సంబంధించి వాళ్ళ రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్, తర్వాత డిజిటల్ లైబ్రరీస్, బల్క్ మిల్క్ సెంటర్స్, అంతేకాకుండా ఇవాళ చూడండి, ఇవాళ ఒకసారి మీరు చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో తేడా, ఆ ప్రభుత్వంలో ఎన్ని కోట్ల రూపాయలు మరి అభివృద్ధికి కేటాయించారు, ఈ ప్రభుత్వంలో ఎంత కేటాయించారు అన్నది ఒక్కసారి రికార్డ్స్ చూసుకుంటే ఇవాళ అందరికీ కూడా తెలుస్తుంది. ఒక పక్క అభివృద్ధి అన్నటువంటిది, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు వాటిని ఓవర్టేక్ చేస్తున్నాయని చెప్పాలి తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఆగలేదు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కడుతున్నారు. అన్ని రకాలుగా రోడ్లు కానీ అన్ని కూడా డెవలప్ అవుతున్నాయి అనేటువంటిది కూడా గమనించాలి. 3 సంవత్సరాలు 3 రాజధానులు ఎక్కడ ఒక రాయి కూడా వేయలేదు. దానికి కారణం ఎవరు? గతంలో మనం చూసాం, అనేక సందర్భాల్లో దీని మీద మనం చర్చించుకున్నాం కూడా. ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, మరి మనం హైదరాబాద్ నుంచి మనం వేరు కాబట్టి వచ్చేస్తున్నప్పుడు ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ఇవాళ మన సొంత ఇంట్లో నుంచి మనం బయటికి తగిలేసినట్టు విధంగా మనందరం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాధపడ్డాం. మళ్ళీ రేపు తదుపరి తరంలో ఇటువంటి విభేదాలు రాకూడదు, ఇటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి అన్ని ప్రాంతాలని సమానంగా సమగ్రంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని 3 ప్రాంతాలకి 3 రాజధానులు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ, ఎన్ని దుష్ప్రచారాలు చేస్తూ ఇవాళ మరి టీడీపీ పార్టీ అడ్డుకుంటుందో అందరికీ కూడా తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి మాట, గన్లో తోట 2 కూడా ఒకటే. ఒక్కసారి ఆయన మాట ఇచ్చారు, ఖచ్చితంగా అతి తొందరలోనే మరి అన్ని అడ్డంకులు కూడా, కోర్టు ద్వారా ఉన్నటువంటి అడ్డంకులు కూడా అన్ని కూడా క్లియర్ చేసుకొని తొందరలోనే మరి 3 రాజధానులు కూడా మొదలవుతాయి అన్నది కూడా తెలియజేస్తున్నారు. అంటే ఎవరు అనేటువంటి వారు ఎవరంటున్నారు, వాళ్ళ తాలూకా బ్యాక్ డ్రాప్ ఏంటన్నది కూడా మనం గమనించాలి. నోరుంది కదా అని ఇష్టానుసారంగా ప్రచారం చేసేటువంటి వాళ్ళు, దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నా,
నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో ఇదిగో అదీప్ రాజు ఈ గజం భూమి కబ్జా చేశాడు అని ఎవరైనా చూపించగలిగితే నేనే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ 3.5 సంవత్సరాల్లో అదీప్ రాజు ఎక్కడైనా భూ కబ్జా చేశాడు అని చెప్పి నిరూపించండి. ఇష్టానుసారంగా మీరు ఇష్టం మాట్లాడడం కాదు, నిరూపించగలిగితే నేను వెంటనే నేనే శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ రోజు కూడా అటువంటి అవసరం నాకు లేదు. ఐఎమ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. నేను 2006లో సర్పంచ్గా ఉన్నప్పుడే కొన్ని కోట్ల రూపాయలు నేను వెచ్చించి నా సొంత నిధులతో మా గ్రామంలో ఇల్లులు కానీ, గుడ్లు కానీ, బడ్లు కానీ కట్టించినటువంటి కుటుంబం మాది. ఈ మధ్యన మరి నేను సమన్వయకర్తగా ఉన్నప్పుడు కూడా సుమారుగా 2 కోట్ల రూపాయల ప్రాపర్టీని ఒక స్కూల్కి దానం చేసినటువంటి పరిస్థితి. నాకు ఇటువంటి అవసరం లేదు, ఇటువంటి వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా నాకు లేదు అన్నటువంటి తెలియజేస్తున్నాను. తర్వాత నాకు ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉంటే అది కేవలం పార్టీకి సంబంధించినటువంటి లైన్. నేను ఎప్పుడు నమ్మేటువంటి ఒకే ఒక సిద్ధాంతం, పార్టీ బాగుంటే మేమందరం కూడా బాగుంటాం అన్నటువంటి దాని మీద. సో నాకు వ్యక్తిగతంగా మీరు చెడు చేసిన నాకు అనవసరం, కానీ పార్టీకి మాత్రం చెడు జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద అయినా ఖచ్చితమైన తగినటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను సిఫార్సు చేయడం కామన్. బండా సత్యనారాయణమూర్తి ఎవరంటే జాగాలు జగన్ ఇచ్చిన జాగాలు సగం జాగాలు వాళ్ళు మనుషులకే జాగాలు ఇచ్చారు, సరైన పేదవాళ్ళకి జాగాలు ఇవ్వలేదన్నారు. ఈరోజు ఒక్కటి మీకు చెప్తున్నా, బండారు సత్యనారాయణమూర్తి గారు ఆయన గ్రామం పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామం. వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు. వాళ్ళకి ఇవ్వలేదే ఇళ్ల పట్టా మన ప్రభుత్వంలో? ఒక్కసారి అడగండి. ఎవరైతే బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారో వాళ్ళ సొంత గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ సొంత మనిషి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా ఇవాళ మన ప్రభుత్వంలో ఇళ్ల పట్టా ఇచ్చామంటున్నది గర్వంగా చెప్తున్నా. ఇదే పక్కన అదే మండలంలో ఆయన పక్క విలేజ్ అయినటువంటి వాడచీపిరిపల్లి గ్రామం, వాడచీపిరిపల్లి గ్రామంలో ఎంపీటీసీగా టీడీపీ తరపున నామినేషన్ వేసినటువంటి వ్యక్తికి కూడా మన ప్రభుత్వంలో ఇళ్ల పట్టా ఇచ్చామంటున్నది కూడా తెలియజేస్తున్నారు. ఒక్కసారి లెక్కలు తీయండి, ఒక్కసారి లిస్టులు చదువుదాం. మీ పార్టీ వాళ్ళకి ఎంతమందికి వచ్చాయో, మా పార్టీ వాళ్ళకి ఎంతమందికి వచ్చాయో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను అనుకున్నప్పటికీ కూడా అనుకునేటువంటి వాళ్ళకి చేసుకోవడానికి అవకాశం లేదు. కేవలం నిజమైనటువంటి అర్హులందరికీ కూడా వాళ్ళు ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్నటువంటిది వాళ్ళు చాలా క్లియర్ గా తెలియజేస్తున్నారు. చెప్పండి, మీకు ఎన్ని సీట్లు వస్తుంటారు? ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారో ఆయన సంకల్ప బలం ఈ ఒక్క సీట్ నుంచి మొదలుపెట్టి ఇవాళ 151 సీట్లతో అత్యధిక మెజార్టీతో మరి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది.